హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన సెమీకండక్టర్స్. ఈరోజు మనము మన సెమీకండక్టర్లో ఈ సిస్టమ్ వెరిలాగ్ సిరీస్లో థ్రెడ్స్ అంటే ఏంటో చూద్దాం. సో బేసిక్గా థ్రెడ్ ఏంటి అంటే సో మనకి ఒక కోడ్ ఉంటే ఒక పీస్ ఆఫ్ కోడ్లో కొన్ని పోర్షన్స్ ఆఫ్ కోడ్ కంకరెంట్గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనము థ్రెడ్స్ యూస్ చేస్తాం అనమాట. అంటే కోడ్ ఒక 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే మనము ఒక లైన్ తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే చాలా టైం పట్టేస్తుంది. అందుకని మన దగ్గర ఉండే కోడ్, సపోజ్ ఇక్కడ మనకి 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకుంటే ఈ 2 లైన్స్ ఒకసారి స్టార్ట్ అవుతాయి, ఈ 3 లైన్స్ కూడా సేమ్ టైంలో స్టార్ట్ అవుతాయి. రెండు ఒకే టైం 0th టైంలో స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు దీన్ని థ్రెడ్ 1, ఇది థ్రెడ్ 2 అవుతుందన్నమాట. సో అలాగా కంకరెంట్గా స్టార్ట్ అవుతాయి అనొచ్చు, లేకపోతే సపరేట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సిమ్యులేషన్లో ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి ఈ థ్రెడ్స్ అనేవి అని చెప్పొచ్చు అనమాట. సో అలాంటివి ఏమున్నాయి మనకి అని ఫస్ట్గా చూస్తే మనం వెరీలాగ్లో ఆల్రెడీ చూసాం. ఏంటి? ఇనీషియల్ అని, ఆల్వేస్ అని. సో ఇవి రెండు సపరేట్ బ్లాక్స్. ఎలాగ సపరేట్ బ్లాక్స్ అని అంటే ఇప్పుడు బిగిన్ ఎండ్తో మనము దీన్ని రాస్తాం కదా, ఇనీషియల్, బిగిన్, ఎండ్ అని రాస్తాము. అలాగే ఆల్వేస్, బిగిన్ అండ్ ఎండ్. ఇలా మన కోడ్లో మనం ఇవి రెండు రాసినప్పుడు ఇది ఇనీషియల్ టైంలో 0th టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కూడా 0th టైం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది లూప్ కాబట్టి మల్టిపుల్ టైమ్స్గా ఫర్ ఎవర్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది ఇది. బట్ రెండు సేమ్ టైంలో స్టార్ట్ అవుతున్నాయి. ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసినా కూడా ఇక్కడ రెండు సేమ్ టైంలో స్టార్ట్ అవుతాం. సో ఇది థ్రెడ్, ఇది కూడా థ్రెడ్డే అనమాట. సో మన కోడ్లో ఇనీషియల్ బ్లాక్ రాసి ఆల్వేస్ బ్లాక్ కూడా మనం రాస్తే సో 2 థ్రెడ్స్ ఉన్నట్టు మనకి. అవే కాకుండా సో మనకి ఇంకో థ్రెడ్స్ కూడా ఉంటాయి. అదేంటంటే ఫోర్క్ జాయిన్ అని. ఇది మనం చూసుంటాం వెరీలాగ్లో ఇవన్నీ. సో బిగిన్, ఎండ్ అండ్ ఫోర్క్ జాయిన్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అనేది మనము చూడడం ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ థింగ్, బిగిన్ అండ్ ఎండ్ అనేది మన దగ్గర ఉంది. సో బిగిన్ అండ్ ఎండ్ ఆర్ ఫోర్క్ అండ్ జాయిన్ అని రాస్తే అండ్ దీని మధ్యలో కోడ్ రాస్తే మనము సపోజ్ 1 2 3 4 లైన్స్ రాస్తే ఈచ్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఒక టైం యూనిట్ పడుతుంది అనుకుంటే ఇక్కడ 4 టైం యూనిట్స్ పడతాయి ఇదంతా బిగిన్ నుంచి ఈ లాస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి. అదే ఇక్కడ 4 లైన్స్ ఉంటే ఈచ్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి 1 యూనిట్ టైం యూనిట్ పడుతుంది అనుకుంటే 1 యూనిట్లోనే ఇదంతా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఇవి ప్యారలల్గా రన్ అవుతాయి. ఓకే, ఇది సీక్వెన్షియల్ అనమాట. ఇది సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి, ఇది ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దీని గురించి మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్స్ బట్టి మనకి బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది అని నేనైతే చెప్తాను. ఓకే, సో ఫస్ట్ బిగిన్ హ్యాష్ డిలే పెడుతున్నాను నేను, హ్యాష్ డిలే 1 అండ్ ప్రింట్ ఏ. ఓకే, అండ్ ఇలాగే బిగిన్ 2 ఉంది, ప్రింట్ బి 3, బిగిన్ సి 2 డి. ఇది 1. ఇలా మనకి 5 స్టేట్మెంట్స్ ఉన్నాయి బిగిన్ అండ్ ఎండ్లో. సో దీని అవుట్పుట్ ఏమొస్తుంది మనము చూస్తే, ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ రాద్దాం దీన్ని. సో ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమొస్తుంది అని మనం ఇక్కడ చూస్తే ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అనుకుందాం. సీక్వెన్షియల్ అంటే ఒక కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు కిందవన్నీ బ్లాక్ అయి ఉంటాయి, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యాక కిందకు వస్తుంది. సో ఇక్కడ మనం టైం యూనిట్స్ చూస్తున్నాం. ఫస్ట్ టైం యూనిట్ కదా 1 టైం, ఇక్కడ టైము, ఇక్కడ అవుట్పుట్ అనుకుంటే సో టైం 1 అయింది.
1 యూనిట్ అయినప్పుడు మనకి ప్రింట్ ఏ వచ్చేసింది. సో తర్వాత ఇంకా 2 టైమ్ యూనిట్స్ ఆగుతుంది, అంటే 1 + 2 3. సో టైమ్ 3 అయినప్పుడు 3 టైమ్ యూనిట్స్ అయ్యాక బి ప్రింట్ అవుతుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు 3 + 3 సిక్స్త్ టైమ్ యూనిట్లో మనకి సి వస్తుంది. తర్వాత 6 + 2 8th టైమ్ యూనిట్లో మనకి డి ప్రింట్ అవుతుంది. 9th టైమ్ యూనిట్లో మనకి ఈ ప్రింట్ అవుతుంది. అదే మనకి బిగిన్ ఎండ్ కాకుండా సపోజ్ మనకి ఇక్కడ ఫోర్క్ జాయిన్ అని ఉన్నాయనుకుందాం, బిగిన్ అండ్ ఎండ్ కాకుండా. ఇది బిగిన్ ఎండ్కి, అదే మనకి ఫోర్క్ జాయిన్ అయితే మన టైం అండ్ అవుట్పుట్ ప్రింటింగ్ ఏమొస్తుందో చూద్దాం. సో ఇవి మనం ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అనుకున్నాం, చూసాం కదా ఇక్కడ ప్యారలల్లీ ఎగ్జిక్యూట్ అవుతాయని అనుకుందాం. సో అంటే ఇవన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి, స్టార్ట్ అవుతాయి అన్నమాట ప్రింటింగ్ అవ్వడం. సో 0th టైం యూనిట్లో ప్రింటింగ్ ఏం అవ్వవు ఇనీషియల్గా. 1 టైం యూనిట్ 1 అయ్యేసరికి మనకి ప్రింట్ ఏ వస్తుంది. ఇక్కడ చూస్తే ఈ కూడా 1 యూనిట్లోనే ప్రింట్ అయిపోతుంది అనమాట. ఏ అండ్ ఈ రెండు ప్రింట్ అయిపోతాయి ఫస్ట్ యూనిట్లోనే. అదే మనము తర్వాత చూస్తే టైం ఇంక్రీజ్ అయింది. సో టైం 2 యూనిట్స్ అయ్యేసరికి ఇక్కడ బి అండ్ డి కూడా ప్రింట్ అయిపోతుంది. చూడండి, బి అండ్ డి కూడా 2 టైం యూనిట్సే. 1 + 2 ఇక్కడ 1 + 2 అవ్వదు, ఎందుకంటే ఈ ప్రింట్ కూడా మనకి 0th టైంలోనే స్టార్ట్ అయింది కదా. దీనిలాగా ఇది కూడా 0th టైంలోనే స్టార్ట్ అయిపోవడం వల్ల సెకండ్ టైం యూనిట్స్కి వచ్చేసరికి బి అండ్ డి ప్రింట్ అయిపోయాయి. ఇది కూడా ఈ ప్రింట్ సి కూడా మనకి 0th టైంలోనే స్టార్ట్ అయింది కాబట్టి టైం టీ యూనిట్స్ అయినప్పటికే మనకి డి కూడా ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఇది ఫోర్క్ జాయిన్ ఇలా వర్క్ అవుతుంది. ఇంకా బిగిన్ అండ్ ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో బేసిక్గా బిగిన్ అండ్ సీక్వెన్షియల్, ఫోర్క్ జాయిన్ ఏమో ప్యారలల్ అనమాట. సో ఇవే కాకుండా మనకి ఫోర్క్ జాయిన్ ఎనీ అండ్ ఫోర్క్ జాయిన్ నన్ అని 2 కొత్తవి థ్రెడ్స్ మనకైతే ఇంట్రడ్యూస్ అయ్యాయి సిస్టమ్ వెరీలాగ్లో. ఇదంతా మనకి వెరీలాగ్లో ఉండే కాన్సెప్ట్ కూడా అనమాట ఇప్పుడు వరకు చూసింది. సిస్టమ్ వెరీలాగ్కి వచ్చేసరికి ఎనీ అండ్ జాయిన్ నన్ అని 2 వచ్చాయి కొత్తగా. దాన్ని మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ కూడా చేయండి, సో దట్ అందరికీ ఈ వీడియోస్ వెళ్ళేలాగా యూజ్ అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ.